సిచ్యువేషన్కి మ్యాచ్ అయిపోద్ది కాబట్టి అండి. రాగాల పేర్లను తెలుసా సార్ మీకు? అంటే రాగాల పేర్లు కూడా తెలుసా లేక జస్ట్ మీరు అనేస్తారా? అయ్యో అంటారా లేదండి, ఇప్పుడు అంటే కొన్నిటికి మధ్యమావతని ఇవన్నీ పేర్లన్నీ తెలుసండి నాకు. తెలుసుకుని వావ్! దట్స్ అ గ్రేట్ థింగ్ సార్. అంటే సంగీతం నేపథ్యం లేకుండా అంటే ఈ మధ్య నేర్చుకున్నాను తప్పండి, నేను సంగీత దర్శకుడు అయిన వెంటనే మాత్రం నేర్చుకోలేదు. ఆ! కొంతకాలానికి నేర్చుకోవడం మొదలుపెట్టానండి. హ్మ్. అటు ఆనంద భైరవి తెలుసు, ఇటు మోహన రాగము తెలుసు. చాలా వెరీ బ్రిలియంట్ ఇది సార్. అంటే సాహసం కూడా. బట్ మీరు చాయిస్‌గా అన్నీ చేయాలని అనుకున్నారా? లేక మీ బిడ్డ కాబట్టి ఆ సినిమా? లేక అలా అమరిపోయాయా అన్నీ? కాదండి, నా బిడ్డ కాబట్టే ఇది నా ఫిల్ము. నేను కథ చేస్తున్నాను, నేను స్క్రీన్ ప్లే చేస్తున్నాను, నేను మ్యూజిక్ చేస్తున్నాను, నేను సంగీతం చేస్తున్నాను, హ్మ్. నేను డైరెక్షన్ చేస్తున్నాను. కాబట్టి నేను ఒక అద్భుతాన్ని ఎలా క్రియేట్ చేస్తాను అలాగని చెప్పేసి చాలాసార్లు నేను కష్టపడిన సందర్భాలు కూడా ఉన్నాయండి. హ్మ్. ఉదాహరణకి మీకు చెప్తాను. హ్మ్. మీకు 'ఎగిరే పవరములో' ఒక పాటకి ఒక అద్భుతమైనటువంటి సమయము, సందర్భము 2 వచ్చాయి. హ్మ్. సమయం ఏమిటి అనంటే నా వల్ల కాని పరిస్థితి. ఎందుకంటే ఒక క్లాసికల్ అంటే శంకరాభరణంలో శంకర శాస్త్రి గారు చేసినంతటువంటిది నాకా ఏబిసిడులు తెలవు. నాకేమి రాగజ్ఞానం ఉంది, ఇది మన వల్ల అయ్యే పని కాదులని ఒక విద్వాంసుడిని పిలిచామండి. హ్మ్. మీరు కంపోజ్ చేయండి సార్, ఈ ఒక్కదానికి మీ పేరు వేస్తాను నేను అని చెప్పాను నేను. చెప్తే ఆయన కూర్చొని కంపోజ్ చేశాడు ఆయన. నాకు నచ్చలే. హ్మ్. ఇది కాదులే అని. మొత్తం మా యూనిట్‌కే నచ్చలేదండి. హ్మ్. లేదు సార్ మీరే కూర్చొని చేసేయండి సార్ అని. అప్పుడు సరే అయితేనే అలాగని నేను ఒక రూమ్‌లో కూర్చోనండి. హ్మ్. ఒకటి ఆలోచిస్తూ చేశానండి. ఆ చేసిన పాట మీకు చెప్తానండి. హ్మ్. బ్రహ్మలు గురు బ్రహ్మలు గానామృత ఋషివరులు ఏదో అలా మంచి సంగీతం, మంచి లిరిక్ ఉంటుందండి. హ్మ్. అది వేటూరి గారు రాశారు. హ్మ్. అద్భుతంగా రాశారండి. అలా పుట్టింది ఆ పాట. అది అంటే అలాగా కొన్ని పాటలు పుడుతుంటాయండి. అంటే హ్మ్. చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో పుడతాయి. హ్మ్. ఉదాహరణకి మీకు 'అబ్బని కమ్మని దెబ్బ' హ్మ్. అని ఉంది కదా! హ్మ్. ఇది ఏ రాగంలో చేశాడా అనంటే శివరంజని రాగంలో చేశాడండి అది. అవును. కరెక్ట్. మీకు తెలుసు కదా! హ్మ్. శివరంజని రాగాన్ని నేను వంట పట్టించుకునండి. శివరంజని రాగంలో మనం కూడా చేయాలి అలాగని చేశాను నేను. శివరంజని రాగంలోనే చేశాను పాట. హ్మ్. ఆ! ఆ పాట టాప్ హీరోలదండి. హ్మ్. అందులో ఒక్కసారి వద్దకొచ్చి ముద్దులిచ్చి ఉద్ధరిస్తా, అరే తక ఝిం తక ధిమిన్న డక్కల నడుములో అంటూ ఉంటుందండి ఆ పాట. ఆ! అంటే ఒరిజినల్ ఏది కూడా నేను ఆహ్, నేను అసలు అంటే నేను ఇన్‌స్పైర్ అవుతానే తప్ప నేను దేన్ని కూడా చెప్పనండి. హ్మ్. ఆ ఒరిజినల్‌గా ఉన్నది ఏది మాత్రం వాడను నేను. హ్మ్. చాలా అంటే మీకెంత ఎంజాయ్ చేస్తున్నారు మీ సంగీతం? అంటే అమ్మో! సంగీతమే ఈ ఎంజాయ్ ఎందుకు చేస్తున్నారు. రేపు రాబోయే సినిమాకి అప్పుడే ఆల్రెడీ అన్ని ట్యూన్స్ చేసేసానండి. ఓహ్! మీరే ఆ! చేసారు. ఆ! సో ఏమేమి చేశాను. చేయబోతున్నారు సార్? రాబోయే సినిమా గురించి చెప్పండి. బిఫోర్ వి గో బ్యాక్ ఇంటూ యువర్ నాకెన్ని సినిమాల గురించి ఎన్ని విషయాలు అడగాలో. రాబోయే సినిమాలో హ్మ్. నేను టోటల్‌గా మ్యూజిక్ అంతా చేసేసానండి. కంప్లీట్‌గా హ్మ్. ఎవ్రీథింగ్ ఎవ్రీ బిట్ హ్మ్. కంప్లీట్ రెడీ అండి. హ్మ్. ఇంక్లూడింగ్ రికార్డింగ్‌తో సహా కంప్లీట్ అయిపోయిందండి. ఐ యామ్ వెయిటింగ్ టు వినిపించడానికి. మేక్ ద ఫిల్మ్ అండి. హ్మ్. మేక్ ద ఫిల్మ్. ఇది ఎలాంటి థీమ్ కథాంశం తీసుకున్నారు సార్ ఈ కొత్త సినిమా? అంటే నా సినిమాలో కథాంశం చెప్పడం కొంచెం కష్టమేనండి. హ్మ్. మరి అంటే మీరైతే చెప్పేస్తారేమో, ఎందుకంటే ఇది జోనర్ అలాగేనండి. సింపుల్‌గా ఇది జోనర్ అని చెప్పేస్తారండి. హ్మ్. కానీ నేను అలా చెప్పలేను ఖచ్చితంగా. పోనీ ఎందుకంటే ఆ! ఇప్పుడున్నటువంటి నేటివిటీలో ఇప్పుడున్నటువంటి దాంట్లో ఒక కథ జరుగుతా ఉంటదండి. ఒక అద్భుతాలు క్రియేట్ చేస్తూ ఉంటారు వాళ్ళు. హ్మ్. అడ్వాన్స్‌డ్ అబౌట్ ఆఫ్ ద నాలెడ్జ్ ఈస్ ద సినిమా అండి. సినిమా పేరే బహుశా 90% ద నాలెడ్జ్ అని పెడతానండి. ద నాలెడ్జ్. హ్మ్. హ్మ్. ద నాలెడ్జ్. క్లెన్స్డ్ ఫిల్మ్స్ అలాగనేది నా బ్యానర్ పేరండి. హుహు. అంటే కొత్తగా ఒక బ్యానర్ పెడదాం అలాగని. క్లెన్స్డ్ ఫిల్మ్స్ అని అంటే దాని అర్థం శుద్ధి చేయబడిన శుద్ధి అని. చేయబడ్డ అదే క్లెన్స్డ్ ఫిల్మ్స్. పైగా ఏదో భగవంతుడి దయ వల్ల నా నుంచి వచ్చే సినిమాలు కూడా మీరన్నీ క్లీన్ సినిమాలే. మీరు క్లీన్ క్లీన్ సినిమాలే సినిమాలకి ఉంటాయండి. కేర్ ఆఫ్ అడ్రెస్. ఆ! హాయిగా సార్ ఈ మధ్య మామూలుగా యూ సర్టిఫికేట్ సినిమాలకెళ్ళినా ఎక్కడో యూ బై ఏ ఏదో ఒకటిచ్చినా పక్కన కూర్చొని ఎక్కడో అక్కడ కొంచెం ఇబ్బంది పడి కొంచెం ఉంటాయండి. బాత్రూమ్‌కెళ్ళిరమ్మా అని హ్మ్. పిల్లల్ని పంపించడం. హ్మ్. అలాంటి సినిమాలు
కామన్ అయిపోయాయి. అలా లేకపోతే ఒక భయంకరమైన బ్రహ్మ పదార్థాన్ని చూసి జీర్ణం కాని ఒక విషయం తిన్నట్టు ఫీలింగ్ కలుగుతుంది. సో దీనికి ఏంటి సార్ కారణం? మీరు ఎలా చూస్తారు యాజ్ అ కంప్లీట్లీ డిఫరెంట్ అప్రోచ్ ఉన్న ఫిల్మ్ మేకర్గా? అప్రోచ్ ఉన్నటువంటి ఫిలిం మేకర్గా చెప్పమంటే మాత్రం టోటల్గా నేను సినిమాని నేను మిగతా వాళ్ళు ఆలోచించేటటువంటి దృష్టిలో ఆలోచించనండి. ఎక్కడ అబ్సిడిటీ ఉండకూడదు ఫస్ట్ పాయింట్, ఎక్కడ డబుల్ మీనింగ్ డైలాగ్ ఉండకూడదు సెకండ్ పాయింట్, ఆఖరికి పైవిట చెంగు తొలగినప్పటికీ కూడా దాన్ని కట్ చెప్పి నేను కూడా చెప్పనండి వాళ్ళకి, ఆర్టిస్ట్కి అండి, పక్కన ఉన్నటువంటి కో డైరెక్టర్ అసిస్టెంట్ డైరెక్టర్ వాళ్ళకి వెళ్ళి చెప్తాను, అడిగితే వాళ్ళు చెప్తారండి, అమ్మ కొంచెం పైవిట అని, అలాగే 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 తీస్తాను సినిమా. చాలా గ్రేట్ సార్, ఎలా నిలదొక్కున్నారని. బికాస్ ఎస్పెషలీ మీరు వచ్చిన ఎరా కూడా అసలు పాటల్లోనే భయంకరమైన బూతు నార్మల్. నా లెక్క ఏమిటేనంటేనండి, చాలా మంచి సినిమా. ఇప్పుడు నా నుంచి క్లెన్జర్ ఫిల్మ్సే వస్తాయి తప్ప మామూలు ఫిల్మ్స్ రావు, బూత్ సినిమాలు రావు అనేటటువంటిది నిర్ధారణ అయిపోయినటువంటి, అవును, స్టాంపు పడిపోయినటువంటి వ్యక్తిని నేను. మళ్ళీ క్లెన్స్డ్ ఎందుకు పెడుతున్నాను అని అంటే నా సినిమాలు శుద్ధి చేయబడినటువంటివి మాత్రమే ఉంటాయి అని చెప్పడం కోసం. అంచేది దాని బ్యానర్ పేరు అది పెట్టుకుంటాను, బ్యానర్ పేరు ఏదైనా పెట్టుకోవచ్చు కదా. ఇంతకుముందు మనీషా ఫిల్మ్స్ పెట్టుకున్నానండి. అవును, మనీషా, అవును కరెక్ట్, అవును మనీషా. అలాగని ఇప్పుడు మనీషా బదులు క్లెన్జ్డ్ ఫిల్మ్స్ అని పెడతానండి. ఈ మధ్య సినిమాలు చూస్తే ఏమనిపించింది సార్? ఈ గత 10 ఏళ్లలో వచ్చిన చాలా పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు, మధ్య సినిమాలు, ఏదో ఒక సినిమా చాలా గొప్పగా ఉంది అని చెప్పేసి చెప్పారండి, చాలా బాగుందట, అమ్మమ్మ అయ్యి బాబాయ్ అలాగని చెప్పేసి సినిమా అనుకుని పరిగెత్తుకుని వెళ్ళి చూశానండి. ఇంటర్వెల్ వరకు చూసేటప్పటికి నాకు నమస్కారం పెట్టేసి వచ్చేసానండి. ఆ సినిమా పేరొద్దు. పెద్ద సినిమా సార్ అది? కాదండి, చిన్న సినిమా అది. పెద్ద సినిమాలన్నీ కూడా ఈ మధ్య ఆడడం లేదు కదా. కాదు, ఈ మధ్య చాలా పెద్ద పెద్ద సినిమాలు వచ్చాయి కదా సార్. అంటే మనకి కొన్ని కొత్త ట్రెండ్స్, కొత్త ఏం చెప్పాలి, శైలులు వచ్చేసాయి. ఇప్పుడు ఒకటి వి హావ్ మిస్టర్ బచ్చన్ ఏదో ఒకటి సినిమా ఒకటి వచ్చిందండి, రవితేజ చేశాడు, కష్టపడి చేశాడు అందులోను. అతను క్యారెక్టర్ వరకు బాగుందట అది. ఆ తర్వాత విలన్ ఏదో చేశాట, అది విలన్ బాగుందట, కానీ చూడదగినటువంటి సినిమా కాదు అని చెప్పారన్న అని చెప్పి మానేసాను వెళ్ళడం. మీకు చెప్పారు సార్ అలా అని? అంటే మీరంటే దానిలో ఉండి అశ్లీలత దాని వల్ల, లేకపోతే బోర్ కొడుతుందనా, సరిగ్గా తీయలేదనా? బోర్ కొడుతుందనే మెయిన్ గానండి, వేరే ఏం కాదు. మీరు ఎలా ఫీల్ అవుతారు? అంటే హాల్లోకి వెళ్తారు, సినిమా హాల్లోకి, సడన్ గా హాల్లోకి వెళ్ళిన తర్వాత ఇమీడియట్ గానండి 4th మినిట్ కల్లా ఆడియన్స్ లాక్ చేయగలగాలండి. ఫస్ట్ పాయింట్ ఇది, స్క్రీన్ ప్లేలో చెప్తున్నటువంటి మొదటి సూత్రం ఇది. 4th మినిట్కి ఒకవేళ 4th మినిట్ వల్ల మీ వల్ల అవ్వలేదు అనుకోండి, అట్లీస్ట్ 7th మినిట్ కదా వరకు ఓపిక ఉంటుందండి, ఆ తర్వాత ఉండదు వాళ్ళకి, ఆడియన్స్కి. సో 7th మినిట్ లోపలన్నా వేసేయాలండి, 4th మినిట్ లోపల వేసేయగలగాలండి మాత్రం. ఓహో ఇటువైపు తీసుకెళ్తున్నాడు కథలో, ఈ సస్పెన్స్ మొదలైపోయింది, ఇక్కడ నుంచి ఇంకేముంటుంది, ఇక్కడ నుంచి ఏముంటుంది, ఇలాంటి ఫీలింగ్ ఆడియన్స్గా రావాలండి క్లియర్గా. అలా వచ్చినప్పుడు మాత్రం అదే సినిమా అవుతుందండి. అది బోర్డమ్ అండ్ క్రియేటివిటీ ఆస్పెక్ట్ సార్. బట్ అది కాకుండా అశ్లీలత కానీ, ఒక ఐటమ్ సాంగ్ కానీ, లేదు ఇంకేమన్నా అవాంఛనీయ, మీ ప్రకారం నాన్ క్లెన్స్డ్ సన్నివేశాలు వచ్చినప్పుడు కృష్ణారెడ్డి గారు ఏం చేస్తారు థియేటర్లో? నేను మామూలుగా చూస్తాను అంతేనండి, చూసేసి పాపం అట్లా చేశారు, పాపం చేశారు, చాలా బాగుందట, చేశారు, పాపం ఇబ్బందిగా ఉందట, ఇలాంటిది ఆలోచిస్తాను తప్ప అంత మించి నేను చూడడం మానేనండి. చూస్తాను, తెలుసుకోవాలి కదా, నేను నేర్చుకోవాలి కదా, ఏది మంచో ఏది చెడో తెలుసుకోవాలి అంటే మంచి చెడు రెండూ తెలుసుకోవాలి కదటండి. అంచేత చెడు తెలుసుకుని ఇది మనకి యాంగిల్ కాదు, దీన్ని పక్కకు పెట్టేద్దాం, మంచి మాత్రమే మనం చెప్దాము.